క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. మనం ఈరోజు చూసుకుంటే పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకి నేను మీటింగ్ పెడతాను, నవ తెలంగాణ నిర్మిస్తా అని చెప్పని అన్నారు. కానీ ఫైనల్గా ప్రభుత్వం అయితే పర్మిషన్ ఇవ్వలేదు. దీని పట్ల టీఆర్ఎస్ కార్యకర్తలు మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. నమస్కారం. నమస్తే అమ్మ. పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ బహిరంగ సభ పెడతాను, మీడియాతో మాట్లాడతాను అని చెప్పని అన్నారు. సో దీని పట్ల మీరు ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజున తెలంగాణ ప్రజలందరికీ, తెలంగాణ వెల్ విషర్స్కి అందరికీ కూడా ఫార్మేషన్ డే శుభాకాంక్షలు. ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా తెలంగాణ వాదులందరూ కూడా తెలంగాణ ఫార్మేషన్ డేని ఘనంగా సంతోషంగా జరుపుకోవాలని టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేన నుంచి మేము కోరుకుంటున్నాము. ఈ రోజున పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక సినిమా హీరోగా వచ్చి ఆయన ఏమన్నా షూటింగ్స్ అవి పెట్టుకుంటే మాకేమీ ఇబ్బంది లేదు. అతను వచ్చేసి తెలంగాణ ఫార్మేషన్ డే రోజునే ఇక్కడ తెలంగాణలో ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికే ఈ రోజే ఆయనకి తీరిక దొరికినట్లున్నది. అందుకు అతనికి ఫార్మేషన్ డే రోజున సభ పెట్టడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి అతనికి ఏమి అనుమతి దొరకలేదు. ఇది తెలంగాణ వాదులుగా మేమందరం కూడా సంతోషిస్తున్నాము. ఎస్, అంటే గతంలో పవన్ కళ్యాణ్ తెలంగాణ విడిపోయినాక చాలా బాధపడ్డాను అని అన్నట్టు పవన్ కళ్యాణ్ ఇప్పుడు వచ్చి ఇక్కడ నేను రాజకీయం చేస్తాను అంటున్నారు. మీరేమంటారు? తెలంగాణ వ్యతిరేకి పవన్ కళ్యాణ్ గారు, అది అందరికీ తెలుసు. ఆయన తెలంగాణ వచ్చిన సందర్భంలో ఏ రోజున ఆయన తెలంగాణ ప్రజలకి ఏ ఒక్కరికి కూడా విష్ చేయలేదు, సపోర్టివ్గా ఉండలేదు. ప్లస్ తెలంగాణ వచ్చినందుకు ఆయన 11 రోజులు ఉపవాసం ఉండి బాధపడి ఏడ్చి దొల్లాడిన వ్యక్తి ఈ రోజున తెలంగాణని ఉద్ధరిస్తా, నవ తెలంగాణ కోసం నేనేదో సేవ చేస్తా అని అంటున్నారు. ఇక్కడ అవసరం లేదు. ఆల్రెడీ ఇక్కడున్న ప్రతి ఒక్కరు తెలంగాణ వాళ్ళు చాలా గట్టి వాళ్ళు. తెలంగాణ స్ఫూర్తి అన్నది కూడా ప్రపంచవ్యాప్తంగా చరిత్రలో చెప్పుకోదగిన వాదమే ఉన్నది. ఈయన వచ్చి ప్రత్యేకించి ఉద్ధరించాల్సిన అవసరం ఏమీ లేదు. తెలంగాణలో ఆయన పార్టీ ఇక్కడ విస్తరించే కన్నా ఆంధ్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాలో చాలా చోట్ల మీ అవసరం, మీ సేవ ఉన్నది, అక్కడ చేసుకోండి. లేదు అంటే మోడీ గారు ఎలాగో మీకు దోస్తే కాబట్టి గుజరాత్లో మీ పాలిటిక్స్ ఏమన్నా ఉంటే అక్కడ విస్తరించుకోండి. ఆంధ్రాలో మీకు ఎక్కడెక్కడ ఏ డెవలప్మెంట్ కావాలో మీకు ఇంకా తెలియకపోతే మా టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవితమ్మ గారు మీకు హోంవర్క్ ఇస్తారు, చేసుకోవాల్సిందిగా మేము తెలంగాణ రక్షణ సేన నుండి చెప్తున్నాము. ఇటు చూస్తే గోదావరి జిల్లాలలో వర్షం వస్తే బోట్లు వేసుకొని తిరిగే పరిస్థితి, మీకు ఒక సెక్రటేరియట్ లేదు. ఫస్ట్ మీరు ఆ పనిలో ఉండండి. రాయలసీమ పోతే నీళ్ళే ఉండవు. నాగార్జున సాగర్ డ్యామ్ పక్కనే ఉన్న పల్నాడు జిల్లా చూసుకుంటే పక్కనే డ్యామ్ ఉంటుంది, రిజర్వాయర్, తాగునీరు. రెండు రాష్ట్రాలకి ఎంతో జీవనదిగా ఉన్న కృష్ణానది పక్కనే ఉన్న గ్రామాల్లో మంచినీరు ఉండదు. ఫస్ట్ మీరు అక్కడ ఫోకస్ చేయండి. లేదు అని అంటే మీకు అంత పైసలు బలుపు ఉంటే పోయి అక్కడ గట్టి ఆంధ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఆ పులివెందులు పోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేయండి. లేదంటే ఇటు పల్నాడు జిల్లాలో మాచర్ల నియోజకవర్గంలో రామకృష్ణారెడ్డి గారు ఒక 4-5 సార్లు కూడా ఎమ్మెల్యేగా ఆయన గట్టిగా ప్రజల్లో ఉన్నారు. అలాంటి గట్టి లీడర్స్ మీద మీరు పోటీ చేసి మీ సత్తా చూపుకోండి. తెలంగాణతో మీకేం పని లేదు, తెలంగాణకి మీరేం సేవ చేయవసరం లేదు, మీ పని మీరు చూసుకుంటే చాలా మంచిదని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రజల్ని తెలంగాణ ఓటు డిక్షనరీ లేదని గత మాటలైతే ఆంధ్ర రాజకీయాలు అంటున్నారు. బట్ అలాంటి అంటూనే తెలంగాణకి రావాల్సిన అవసరం ఏముందంటారు? వాళ్ళ డైవర్షన్ పాలిటిక్స్ ఇవి. ఇలాంటి వాళ్ళందరినీ చిన్నప్పుడు బడికి పోయి చక్కగా చదువుకుంటే బాగుండేది. చదువు లేని వాళ్ళందరూ కూడా పాలిటిక్స్లోకి వస్తే ఇట్లనే ఉంటుంది. తెలంగాణ అనేది ఒక చరిత్ర. మీ డిక్షనరీ, మీరు ఏం డిక్షనరీ చదువుతారో మాకైతే తెలియదు. మీ ఆంధ్ర హిస్టరీ ఏ డిక్షనరీలో ఉంది? ఫస్ట్ నువ్వు ఏ డిక్షనరీ చదివినవో అది ప్రజలకు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. అవును, తెలంగాణ పోరాటం అన్నది ఈ రోజు నుంచి ఉన్నది కాదు. మనం ఒక చాకల ఐలమ్మ తీసుకుంటే ఆమె పోరాట స్ఫూర్తితో ఈ రోజున ప్రతి మహిళ కూడా తెలంగాణ యోధురాలు. ఒక చాకల ఐలమ్మ, రాణి రుద్రమ్మదేవి, ఎవరిని హిస్టరీ అడిగిన చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా తెలంగాణ వాదం అన్నది కూడా గట్టి ప్రపంచానికే పోరాట ప్రతిమతో కూడిన నినాదం. తెలంగాణ అన్నది ఇట్స్ అ బ్రాండ్, ఇట్స్ అ పవర్, ఇట్స్ అ ఫైర్. అది కొత్తగా మీకు మేము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినంత అవసరం లేదు. అందుకే అన్న వీలైతే మళ్ళీ చదువుకో. తెలంగాణ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలంగాణ ప్రజలకి టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన నుండి ఈ రోజున మేము శుభాకాంక్షలు తెలుపుతూ, ఎవ్వరు కూడా తెలంగాణ ప్రజలు
ప్రజలని డిస్టర్బ్ చేసి వేరే పార్టీ వేరే రాష్ట్రాల నుంచి వచ్చి వేలు పెడతామంటే మేము ఊరుకోము. తెలంగాణ కోసము తెలంగాణ రక్షణ సేన పార్టీ ఏర్పడింది. తెలంగాణ ప్రజలను రక్షించడానికి, తెలంగాణ ప్రజల ఉద్యమ స్ఫూర్తితోటి ఉద్యమకారులకు న్యాయం చేయడానికి ఈ రోజున తెలంగాణ రక్షణ సేన పాంచజన్యం సూత్రంతో కవితమ్మ గారు ఎత్తుకున్న జెండాని మేమందరం కూడా తెలంగాణ రక్షణని బలపరిచి తెలంగాణ రాష్ట్రంలో సుభిక్షంగా నిలబెట్టుకుంటామని మీడియా ముఖంగా చెప్పుచున్నాము. జై తెలంగాణ. థ్యాంక్ యూ.